అన్నది ఓకే ఆయన ఏదైనా పెళ్లి సాంగ్ అని అనగానే దాంట్లో నుంచి మనకు 10 ఆప్షన్స్ చెప్పేస్తుంటాడు. ఆ 10 ఆప్షన్స్లో ఆయన పాడుతున్నప్పుడే మనకు ఒక ఫైనల్ అవుట్పుట్ చూసేసేటట్టు ఓకే ఐడియా వచ్చేస్తుంది. ఈ స్వాతిరెడ్డి మాత్రం ఏదో ఇంకా ఫస్ట్ పార్ట్ అప్పుడు మన శ్రీరాములు థియేటర్కి వెళ్ళినప్పుడు చూసాను. మన సంగీత్ది లడ్డూది ఒక సీన్ ఉంటుంది. రాత్రంతా మేము డిస్కస్ చేసుకున్నాం దీని గురించి అని అనగానే స్వాతిరెడ్డి పాటది సంబంధించి ఇలా చిన్న బిట్ సాంగ్ ఒకటి చేశారు. థియేటర్లో ఆ వైబ్ చూసినప్పుడు అనిపించింది ఇంకా ఇది ఖచ్చితంగా ఫుల్ సాంగ్ చేయాలి, ఫుల్ సాంగ్ చేసి శ్రీరాములు థియేటర్లో చూడాలని. సో దానికోసం ఆ సాంగ్స్. మనం ఫస్ట్ పార్ట్ లో చాలా కవిత్వాలు అవి చెప్పాం కదా, అదే లైన్స్ ఏమైనా ఒకటి చెప్పొద్దురా అదొక్కటే నా దగ్గర చెప్పినప్పుడల్లా నాకు కొంచెం అదే ఏంది తప్పుగా కాదు అనవసరంగా రాశాను నేను అనిపిస్తుంది. అంటే అది రాయలేదక్క, అది నాకు సంబంధం లేదు. వాడు ఓన్ గా ప్రిపేర్ అయ్యింది. మరి ఓన్ గా ప్రిపేర్ అయిందంటే ఒకటే ఉంటది. ఇప్పుడు డైరెక్ట్ సినిమా అనుకోండి, డైలాగులు ఉంటాయి, రాసింది ప్రిపేర్ అయ్యి చెప్పొచ్చు, బోల్డ్ రాయొచ్చు. నా లైఫ్ లో నేను ఒకటే వాడతాను అందరి దగ్గర. నువ్వు రాయగలవు కదన్నా, స్పాట్ లో ఇలా చెప్తాడండి. సరే ఒక్కటి చెప్పే మా తొందరగా. అది నీలాం స్ట్రాంగ్ ఉంది మా. అది నీలాం స్ట్రాంగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు నీలాం స్ట్రాంగ్ అంటే కోపం ఉందా? లేదు. నాకైతే చాలా కోపం ఉంది. ఎందుకు? నీ మీద కాలు పెట్టి తొక్కాడు కదా. అబ్బా ఇంత బ్యాడ్ ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో నేను వినలేదు. దయచేసి వేరే ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్పండి, రియల్ లైఫ్ లో నీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. రియల్ లైఫ్ లో కూడా నువ్వు మనోజ్ వేనని అర్థమైపోతుంది, అంతే తింగరగా ఉన్నాయి ఈ ఆన్సర్లు కూడా. అవును సంగీత్, పాపం మన లడ్డూకి బీట్ కానిస్టేబుల్ వేషం ఎందుకు వేశారు? 4 ఎస్ఐలు ఉంటే డౌట్ వస్తుందేమోనని చెప్పేసి 3 ఎస్ఐలు ఒక బీట్ కానిస్టేబుల్. అదొకటే మిగిలిందా? అదొక్కటే మిగిలిందండి. ఇంకోటి 5 చెప్పారు, ఎస్ఐ బట్టలు 5 చెప్పారు, 4 వచ్చి ఒకటి రాలేదు. ఏం చెయ్యాలా అని రామ్ గెద్దాం అంటే ఫీల్ అవుతాడు. లడ్డు అనుకుంటారా మీరు? ఇది కూడా ఫీల్ అవ్వడమే. ఈ మాత్రం ఫీలింగ్స్ మీరు no, we won't accept. If you're feeling bad, will make you feel more bad. This is mad. If you are feeling more bad, will make you feel worst. I'm feeling great. That is mad square. Be honest, This is mad square. Mad square. So అందుకని మీకు బట్టలు లేక అతనికి ఉండేటువంటి వాటిలో నుంచి అడ్జస్ట్ చేసి అతని సైజ్ కి తగ్గట్టుగా ఉంది కాబట్టి ఇచ్చారు, కానీ నీ మీద ఎలాంటి పగా ప్రతీకారం లేదు. లడ్డు నన్ను అడగమని చెప్పాడు, అందుకని ఈ క్వశ్చన్ నేను అడిగేసాను. ఓకే సరే, ఇప్పుడు వేరే కొన్ని క్వశ్చన్స్ రెడీ కావాలంటే మీకు ఈ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, లేదంటే జనరల్ నాలెడ్జ్, మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? పక్కా ష్యూర్ జనరల్ నాలెడ్జ్ వద్దా? ఓకే అయితే ఫస్ట్ క్వశ్చన్ హారికాకి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కాదు, ఇక్కడ ఉండే వారిలో ఎవరైనా ఒకళ్ళని ఒక క్వశ్చన్ అడగాలి. నేను అడగాలి క్వశ్చన్. సంగీత్ నీ నెక్స్ట్ మూవీ ఏంటి? చెప్పండి. ఇదొక క్లిష్ట పరిస్థితి, ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనిది. సమయానుసారం నేను చెప్తారా? అంటే ఇంకా ఏమీ ఫిక్స్ చేసుకోలేదా? ఇది బాగుంది, ఏమి ఫిక్స్ చేసుకోలేదు. సో త్వరలోనే చెప్తారు? త్వరలోనే చెప్తా, టైం కరెక్ట్ వచ్చినప్పుడు చెప్తా. కాదు, క్వశ్చన్ అడగడానికి మీరు ఇబ్బంది పడతారు అనుకుంటే పాపం అడిగిన ఆన్సర్ చెప్పడానికి ఏ సెలబ్రిటీ మీ గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్తే ఎవరెవరు కమిటీ ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇది నిజం అయ్యేవి రౌండ్లు కాదు, ఇది కల్పితాలు మాత్రమే. అయితే నేను మాట్లాడడం కంటిన్యూ చేయొచ్చా? అది కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ విల్ పవర్. అయితే ఆలోచిస్తున్నాయో చాలా మంది ఉన్నారు అన్న, ఏం చెప్తాను ఇప్పుడు సడన్ గా. అనన్య పాండే. అనన్య పాండే మన లైగర్ సినిమాలో హీరోయిన్. ఓకే సూపర్. ఇప్పుడు కళ్యాణ్ గారిని అడుగుదాం సేమ్ క్వశ్చన్. ఏ సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది? లేదక్క, అట్లేం లేదు, అస్సలు లేదు. ఏమండి ఇది నిజం కాదండి, ఇది కల్పితం మాత్రమే. అంటే కల్పితంలో కూడా లేదా? అంటే ఇంట్లో గొడవలు అవుతాయి. ఓకే నాన్న నితిన్, మోస్ట్ మెమరబుల్ డ్రీమ్. మెమరబుల్ డ్రీమా అండి? అంటే మెమరబుల్ డ్రీమ్ ఏంటండి? అంటే ఈ డ్రీమ్ నిజమైతే బాగుంటుంది.
లేదా వచ్చిన కళల్లో బాగా గుర్తుండిపోయిన కళ అరే భలే వచ్చింది ఆ రోజు డ్రీమ్ సడన్ గా అలాంటి కళలు ఏం లేవా? పోనీ ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? కళ్యాణ్ గారు మీకుందా? నాకక్క ఆ, నాకు పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పేసి ఆయన వచ్చేసి ఇన్ని రోజు ఎక్కడున్నారా నువ్వు అని అట్లా కొట్టినట్టు అలా నిజంగా వచ్చింది నాకు. అది ఎర్లీ ఆయన మార్నింగ్ కూడా వచ్చింది. కామెడీ చేశాడు అనమాట. ఆయన కూడా అట్లా కొట్టి ఇన్ని రోజులు ఎక్కడున్నారా అని సార్ అప్పులోకి భయపడి ఇక్కడే మణికొండలో దాక్కున్నాను. చిలిపి. ఓకే, మీ ముగ్గురికి క్వశ్చన్, మీ గో టు డాన్స్ మూవ్ ఏంటి? ఇప్పుడు బీట్ ప్లే స్టార్ట్ అయ్యింది, సాంగ్ స్టార్ట్ అయ్యింది, మీరు ఏం మూవ్మెంట్ ఇస్తారు? ఓన్లీ హ్యాండ్స్తోనే చేసి చూపించండి. అంటే మ్యాడ్ 1 ప్రమోషన్ అప్పుడు మ్యాట్ ప్రమోషన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్టెప్ మాకు అలవాటైంది. ఏంటది? కాలేజ్ పాప ఇటు ఇది ఒకటి. అది ప్రతి చోట అదే వేస్తున్నాం కాబట్టి బాడీలో మీరు సడన్గా ఇచ్చాడు కానీ అదే వస్తుంది, బయట వస్తుంది. ఏం చేసి చూపించైతే. డాన్సర్ కాబట్టి రెడీ? మామ నీ స్టెప్ ఏ మామ, పిడకలు కొట్టే స్టెప్. వేసి చూపిస్తుంది ఏముంది. ఈ రూమర్ నా గురించి నిజమైతే బాగుండేది అని అనిపించే ఒక రూమర్ అందరూ చెప్పాలి. రూమర్? ఈ రూమర్ నా గురించి నిజమైతే బాగుండేది. నెక్స్ట్ గౌతమ్ తిన్నూరు గారి సినిమాలో నేను హీరో అనే రూమ్ ఒక స్ప్రెడ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. వా సూపర్. మీరు? సందీప్ రెడ్డి గారి సినిమాలో నేను హీరోయిన్ రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ, హెడింగ్ టువర్డ్స్ యానిమల్ 2. రణబీర్ కపూర్ ఫీల్ అవుతారు. మీకండి, మీకు ఏ రూమర్ నిజమైతే బాగుంటుంది అనిపిస్తుంది? కళ అయితే ఒకటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కొట్టి చెప్పారని. అవును, రూమర్స్ ఏం రాలేదక్క నాకు. అంటే వస్తే కాదు, మీరే క్రియేట్ చేసేది రియల్ అయితే. ఓహో మనమే క్రియేట్ చేయాలి. అయితే మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక మల్టీ స్టార్ నేనే తీస్తున్నాను అనే రూమర్ అది వస్తే, మహేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఆ రూమర్ వస్తే బాగుండదు. ఓకే, ఎందుకో త్రివిక్రమ్ గారు చేస్తారని అనుకున్నా, ఎందుకో జరగలేదు. ఓకే, అవును, త్రివిక్రమ్ గారి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆయన ఈ కథ వినటము ఇవి చూడడం అన్ని జరిగిపోయాయండి ఆల్రెడీ. ఈ సినిమాకి సంబంధించి మాత్రం మొత్తం చిన్నబాబు సార్ చూస్తారక్క. ఓకే, మ్యాడ్ రాధాకృష్ణ గారు సారే ఫస్ట్ నుంచి, అంటే అసలు మ్యాడ్ 2 చేయాలి అన్న థాట్ దగ్గర నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అన్న వీటికి కరెక్ట్ పద్ధతిలో పెట్టుకుంటూ వచ్చింది చిన్నబాబు సార్. ఓకే, సో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే సార్ కొంచెం బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఓకే, డన్, అర్థమైంది. మీ ముగ్గురికి మళ్ళీ ఈ క్వశ్చన్, అలాగే హారిక కూడా. వంశీ గారిలోని ఏ క్వాలిటీ స్టీల్ చేస్తే బాగుంటుంది? వంశీ గారు, మన ప్రొడ్యూసర్ వంశీ గారిలో ఉండే ఏ క్వాలిటీ స్టీల్ చేస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఆయన మాట్లాడే విధానం అండి. ఆయన మాట్లాడే విధానం. ఓకే, ఉండుంటే బాగుండేది కానీ మేము ఆడకూడదు అలాగా. ఆయన మాట్లాడే ఆనెస్ట్ గా మేము ఆనెస్టీ. హారిక? అగ్రెషన్ టువర్డ్స్ మేకింగ్ మోర్ ఫిల్మ్స్. యా, ఎన్ని తీస్తున్నారు అసలు తర్వాత? చాలా రాబోతున్నాయి కదా. లిస్ట్ అయితే 12-13. అదే ధైర్యం. సో వంశీ గారు చాలా వచ్చాయండి. ఆనెస్టీ, ధైర్యము, మాట్లాడే తీరు, అగ్రెషన్ టువర్డ్స్ మేకింగ్ ఫిల్మ్స్, ఇన్ని క్వాలిటీస్ మీ దగ్గర నుంచి స్టీల్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. కలిసిమెలిసి ఇంత చేశారు కాబట్టి ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి బాగా తెలిసే ఉండుంటుంది. సో ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి ఎంత తెలుసో చూద్దాం. రెడీ? యా. రామ్కి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? ఎగ్జా? కరెక్టా ఇది? 24 గంటలు అదే తింటుంటాడండి. అంటే ప్రోటీన్ ఏమో. ఓకే, అయితే ఇది రాంగ్ ఆన్సర్. మీరు ఇంకా తెలుసుకోలేదు. మ్యాడ్ 3లో అయినా మీరు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము. రామ్, నితిన్కి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? స్పైసీగా ఉండేది ఏదైనా ఇష్టం. ఇది రైట్ ఆన్సరా? పర్వాలేదు, అయితే కొంచెం మ్యాడ్ 2కి వచ్చేసరికల్లా తెలుసుకున్నాడు. మిస్టర్ సంగీత్, హూ ఇస్ అ పార్టీ యానిమల్? నార్నే నితినా, రామ్ నితినా? రామ్. పార్టీ అంటే రామ్ డెఫినెట్ గా. ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి రామ్ వాడు అక్కడికి వెళ్తే వాడు చేసే పనులు చూస్తే అలా అనిపిస్తుంది రామ్ అని. డెఫినెట్ రామ్. వాడు బయటికి చూపించాడు కానీ వాడిని ఎక్కువ మంది పిలవరు పార్టీకి. బట్ వెళ్తే మాత్రం వాడి కంటే పెద్ద యానిమల్ ఎవ్వరు ఉండరు. అది సందీప్ రెడ్డి వంగారు కూడా చెప్తారు. ఇక ఓకే, కళ్యాణ్ గారు, వీళ్ళ గురించి ఒక 2 మంచి మాటలు, 2 మీకు ఇష్టం లేనివి చెప్పాల్సి ఉంటుంది. 2 మంచి మాటలా? సరే, ఒకటి చాలండి, ఒకటి చాలు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ రామ్. రామ్ గురించి ఒక మంచి మాట.
బా ఏందక్క నా గురించి ఒక వర్డ్ సగం చెప్పడానికి చిరాగ్గా ఉంటుంది, మీరు రెండు అడిగారు. లేదు లేదు అక్క చాలా స్పోర్టివ్ అక్క, అందుకే జోక్స్ వేస్తుంటాము. బట్ కానీ అవి నిజాలే, చాలా స్పోర్టివ్. నచ్చనిది తనలో మార్చుకోవాలి అనుకుంటే వీడాక యాక్షన్ చెప్పకముందే డైలాగ్ చెప్తాడు ఫస్ట్. రెండోది ప్రతిదీ ఒకటి ఉంటుంది అక్క, మనం అబ్జర్వ్ చేస్తే అవతల డైలాగ్ అవ్వడానికంటే ముందు వీడు అంటే నాకు డైలాగ్ తెలుసు కాబట్టి ఆడి మీదకి ఎక్కేస్తుంటాడు, వాడిని ఆపలేక మేము చచ్చిపోయేటోళ్ళం అది సెట్లో. కానీ అదే యాక్షన్ చెప్పకముందే సిద్ధుకి టిల్లు స్క్వేర్లో రాసాం అక్కడ డైలాగ్, నా సంగతి నీకు తెలియదు, యాక్షన్ చెప్పకముందే నేను డైలాగ్ చెప్పేస్తాను. నిజంగా వీడు చేసి చూపించాడు నెక్స్ట్ డేనే అది. సో అది ఒక్కటి 4 ఫుటేజ్లు ఉన్నాయి రా నా దగ్గర. అక్క మళ్ళీ పైగా వాడు కొన్ని యాడ్ చేస్తాడు అక్క లాస్ట్లో నాకు తెలియకుండా. అంటే వైడ్ షాట్, ఇప్పుడు మనకు 2 కెమెరాలు ఉంటే మనం క్లోజ్ చూస్తుంటాం, వైడ్లో వీడు ఒక డైలాగ్ వేసేస్తాడు అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని కట్ చేయాలంటే చేయలేం. పోనీ అదేమన్నా మంచివేమన్నా అంటాడు అంటే ఫ్యాక్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ స్టేట్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఎవరైనా మీరు భోజనం చేశారంటున్నా, భోజనం చేశారా అని మళ్ళీ రెండోసారి అడుగుతుంటాడు, అరే బాగుండదు. అలాంటివి కొంచెం తొందర ఎక్కువ, అదొక్కటి. మరి మన సంగీత గుడ్ థింగ్, వన్ గుడ్ థింగ్ డిసిప్లిన్ అక్క. ఓకే చాలా అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యిందంటే ఇంకా దానికి ఆ రొటీన్ ఫాలో అవుతాడు. ఇంకా నేను మ్యాడ్ రిలీజ్ రోజు వరకు పార్టీ చేసుకోను, నేను ఆల్కహాల్ ముట్టాను ఇట్లాంటిది ఏదైనా అన్నాడు అనుకోండి, దాన్ని చేస్తుంటాడు. చాలా కన్సిస్టెంట్గా చేస్తాడు, చాలా కన్సిస్టెంట్గా. మరి ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవాలి అంటే మరీ చూజీగా పికీగా ఉంటాడు. కొన్ని అంటే బెటర్ అవుతుంది అక్క, తనకి తెలుసు. ఇప్పుడు మ్యాడ్ 1 మనం స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఫైనల్ అవుట్పుట్ కాదు అది, బట్ వైబ్ నచ్చింది సంగీత్కి. సో ఆ వైబ్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకో కొంచెం ఎక్కువ చూజీగా ఉంటున్నాడేమో